హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి రీజనింగ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాలు కలిపేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో మనం ఎనాలజీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 8 ని డిస్కస్ చేద్దాం. సో దిస్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఈ రోజు తోటి మనకు ఈ యొక్క 200+ క్వశ్చన్స్ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా ఈ యొక్క క్లాసులోకి వెళ్ళిపోదాం. క్లాసులోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, select the option that is related to the third term in the same way as the second term is related to the first term and the sixth term is related to the fifth term. ఓకేనా? సో ఇక్కడ మనకు రెండో పదం మొదటి పదంతో సంబంధించిన విధంగా, ఆరో పదం ఐదో పదంతో సంబంధించిన విధంగా, మనకు మూడో పదంతో సంబంధం కలిగినటువంటి ఆప్షన్ ఏంటిది అంటే ఎంపికను ఫైండ్ అవుట్ చేయమంటారు. 27 6 అయినట్లయితే 18 ఏమవుతుంది, 36 8 అయినట్లయితే. ఓకే, 6 4 24, 8 4 32, 6 4 24 ప్లస్ 3, 8 4 32 ప్లస్ 4. ఓకే, చూద్దాం. 27 అంటే 6 4 24 ప్లస్ 3 మనకు 27 వస్తుంది. అండ్ అట్లాగే 36 తీసుకుంటే 8 4 32 ప్లస్ 4 దట్ ఈక్వల్స్ టు 30. ఓకే, సో ఇప్పుడు మనం 4 అంటే ఇక్కడ ఎట్లా తీసుకోవచ్చు, 8/2 తీసుకోవచ్చా? అండ్ అంటే 3 వచ్చేస్తుంది. ఓకే, సో సేమ్ అట్లే మనకి ఇక్కడ ఇది రావాలి. అండ్ అదేవిధంగా మనకు 18 రావాల్సి ఉంటుంది. సో 18 రావాల్సి ఉంటే ఏ సంఖ్యను మనం మల్టిపుల్ చేసి ఇక్కడ ఉండేటువంటి దాంట్లో ఆ యొక్క పోర్షన్ తీసుకుని మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఏదైతే మనకు పాసిబుల్ అయితే ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. సో 4 తీసుకుంటే 4 4 16, 4 × 4 అండ్ 4లో సగం ఎంత, 4/2 అంటే 2 దట్ ఈక్వల్స్ టు 18. సో ఫస్ట్ వన్ మన యొక్క ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. లేదు అన్నట్లయితే మీరు ఇట్లా అయినా చేయొచ్చు. సో 27 నుంచి రిలేషన్ తీసుకునైనా ఆన్సర్ చేయొచ్చు. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 29 9 2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ క్వశ్చన్ 1 3 4 అయినట్లయితే 8 24 18 అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్ ఏది ఉంది. ఓకే, సో ఇది మనకు 29 9 2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. 1 + 3 4 అవుతుంది. మరి అదే 8 24 18 అవుతుందా? అవ్వదు. ఈ రెండింటిని పూర్తి ఇది వస్తుందా? రాదు. 6 4 24, 1 + 4 = 5 అవుతుంది. 8 + 18 దట్ ఈక్వల్స్ టు 26 అవుతుంది. సో 24 ఎంత, 2 తీస్తే 24. సో దీన్ని -2 చేస్తే 3 వస్తుంది. ఓకే, సేమ్ ఇదే కాంబినేషన్. సో 18లోంచి 2 పోతే వస్తుందా? రాదు. 18లోంచి 2 పోతే వస్తుందా? రాదు. అండ్ ఇది 20, ఇది 31, 31లోంచి 2 పోతే ఇది రాదు. ఇదెంత, 25లోంచి 2 పోతే 25 - 2 దట్ ఈక్వల్స్ టు 23. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో చూస్తున్నారు కదా, మనం లాస్ట్లోకి వచ్చేసరికి డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, XES18 is related to SN22 in a certain way. In the same way, KN28 is related to FI32. To which of the following is PH44 is related following the same logic? సో మనకి XS18 అనేది మనకు SN22కి సంబంధించిందంట. అండ్ అదేవిధంగా మనకి ఒక KN28 అనేది FI32కి సంబంధించిందంట. అదే తర్కాన్ని అనుసరిస్తే మనకు PH44 అనేది కింద వాటిలో దేనికి సంబంధించింది. సో X818 SN22. సో ఏ విధంగా సంబంధించింది, ఈ రెండు మధ్య తేడా 4. KN28 FI32. సో డిఫరెన్స్ 4 ఉంది. అండ్ అదేవిధంగా PH44. సో ఇక్కడ డిఫరెన్స్ 4, దట్ మీన్స్ 48 రావాలి. సో 2 ఆప్షన్లు ఎగిరిపోయినాయి. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ CK లేదా KC, ఈ రెండింటిలో ఏదో ఒకటి వస్తుంది. ఓకే, సో డిఫరెన్స్ చూద్దాం. X అంటే 24, ఇది 19 అంటే 5 డిఫరెన్స్. 14 19 అంటే 5 డిఫరెన్స్. ఓకే, 6 11 5, 9 14 5. అండ్ సేమ్ అంటే ఇక్కడ కూడా 5 డిఫరెన్స్. సో H అంటే 8, 8లోంచి 5 పోతే 3 అంటే C. అండ్ P అంటే ఎంత, 16లోంచి 5 పోతే 11 అంటే K. సో KC 48. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్
63 ఈజ్ అవర్ ఆన్సర్. సో 29 9 20 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 24 144 అయినట్లయితే 16 ఏమవుతుంది? అదే 8 అనేది 48 అయినట్లయితే 8 6 48, మరి 24 6లో వస్తుందా? చూడండి 24 6లా వస్తుంది కదా. సో 24 6 వస్తుంది 144. అండ్ అదేవిధంగా మనకు 8 6ల 48. ఓకే. అండ్ అట్లాగే మనకు కావాల్సింది 16 6ల 96. ఎందుకంటే 6 10 60, 6 6ల 36, 96. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా రీసెంట్గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఆర్ఆర్బి, ఏఎల్పి, జేఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3తో పాటు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లు అడిగినటువంటి జీవశాస్త్రం అంటే బయాలజీ సంబంధించినటువంటి షిఫ్ట్ల వారీగా సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఒక డేటాను గ్యాదర్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఓకే. సో ఇది మనకు 29 9 2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. 17 4 9 1 3 3 అయినట్లయితే 9 6 5 6 1 4 అయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగింది. సో 17 ఇంత పెద్దది అంటే మనకి ఇది క్యూబులలోనే వస్తుంది. సో ఇంతకుముందు ఇదే మోడల్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో 17 క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 4 9 1 3, 9 power 4 that equals to 6 5 6 1. ఓకే. సో 9 power 4 17 power 3. అండ్ అట్లాగే 8 power 6 రావట్లే. 2 power 4 2 power 5 32. 2 power 4 అంటే 16, 64 రాదు. 16 స్క్వేర్ ఇది రాదు. 7 స్క్వేర్ 49. వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో 29 9 2020 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏడీజీ ఈక్వల్స్ టు ఈహెచ్కే అయినట్లయితే ఈజేఎఫ్ ఈక్వల్స్ టు ఎక్స్ఎన్జే అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్ ఏది ఉంది? ఓకే. ఏ డి జి ఈహెచ్కే ఈజేఎఫ్ ఎక్స్ఎన్జే. ఓకే. సో ఏ ఈ డిఫరెన్స్ ఎంత? 4, ఎందుకంటే ఇది 1 ఇది 5. అండ్ ఇది ఎంత? ఇది 4 ఇది 8 అంటే 4 డిఫరెన్స్. ఇది 7 ఇది 11, దట్ మీన్స్ ఇది ఎంత? 4 డిఫరెన్స్. 24 24 అంటే ఎంత? 4 డిఫరెన్స్. ఇది 10 14 4 డిఫరెన్స్. 6 10 4 డిఫరెన్స్. మీ అందరికి కూడా ఆల్ఫాబెట్ చూడంగానే నెంబర్ రావాలండి. ఖచ్చితంగా నెంబర్ వస్తేనే దీంట్లో స్కోర్ అయితే తెచ్చుకోగలము. ఎందుకంటే మనం వేలతో లెక్క పెట్టాలంటే చాలా టైం పడుతుంది. ఓకే. సో 4 4 డిఫరెన్స్ ఉండాలి. సో A11 15. ఓకే. దీని 4 మ్యాచ్ అవుతుంది. ఇది 8 ఇది 12 మ్యాచ్ అవుతుంది. సో దిస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో 39 20 22 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 22 49 568 అయినట్లయితే 25 45 560 అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్ ఏంటిది? సో ఈ రెండింటిలో ఇక్కడ 22 49 అయితే ఇది 25 45. ఓకే. సో ఏ విధంగా వస్తుంది చూడండి. ఏమన్నా పాసిబిలిటీ ఉందా? పెద్ద నెంబర్ కనిపిస్తుంది కదా. సరే అసలు ఫస్ట్ ఈ రెండింటిని కొడతాం. 22 + 49 71. సో 568కి 71కి ఏమన్నా రిలేషన్ ఉందా? 7 56 1 8 8 అంటే ఇంటూ 8 568 అండ్ 25 + 45 70. 7 56 అండ్ ఇక్కడ 0కి 0. ఓకే. అండ్ అదేవిధంగా 39 20 22 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారంగా ఈ కింద ఆప్షన్స్లో ఏది మనకు పాసిబుల్ అవుతుంది? సో చూడండి ఆప్షన్స్ ఒకసారి గమనించండి. 30 15 45 45 8 అట్లా ఏమవుతుంది? 15 30 అయితే 45 45 + 3 48 48 8 లేదు. 18 27 18 27 కూడా వర్కౌట్ కావట్లేదు. సో 33 38 ఎంత? 71 71 అంటే 71 × 8 568. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 4 17 33 అయినట్లయితే 5 34 59 అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఈ కింది ఆప్షన్ ఏదైతే ఉందో సో దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. సో 4 17 33. సో 33లోంచి 17 తీస్తే మనకేం తెలుసో చూద్దాం. 33లోంచి 17 పోతే 16 వస్తుంది. ఎందుకంటే 17 16 33. 59లోంచి 34 పోతే మనకి ఎంత వస్తుంది?
5 25. సో 25కి 5కి రిలేషన్ ఏంది 5 స్క్వేర్. 4కి 16 రిలేషన్ ఏంది 4 స్క్వేర్. ఓకే, ఎందుకంటే ఈ రెండు కుడితే మనకి 21 వస్తుంది, ఇక్కడ రిలేషన్ రావట్లేదు. ఈ రెండింటిని కుడితే 39 వస్తుంది, కానీ ఇక్కడ రిలేషన్ రావట్లేదు. డిఫరెన్స్ రావట్లేదు, ఇది రావట్లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు ఏ కాంబినేషన్ పాసిబుల్ అవుతుంది ఫస్ట్ చూద్దాం, వర్కౌట్ కాకుండా అప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో 118లోంచి 82 6 36. సో 36 అంటే 6 స్క్వేర్ అంటే 6 వస్తుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. 39 20 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ ఏం లేదు, థర్డ్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ తీసేసి వచ్చింది ఫస్ట్ నెంబర్ యొక్క వర్గం అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 18 27 225 అయినట్లయితే 15 33 240 అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. సో ఏదవుతుంది 18 27 9 2 9 3 వస్తుంది, అండ్ ఇది కూడా 9తో పోతుంది. ఓకే, సో 18 27 225. సో 9 2 9 3 మరి ఇది ఎందులో పోతుంది 9 2 18 45 29 పోతుంది. ఓకే, ఇక్కడ చూడండి. సో ఈ రెండింటిని కూడితే దానికి ఏమన్నా వస్తుందో చూద్దాం. సో 18 + 27. సో 9 2 9 3 మొత్తం ఎంత 9 5 9 5 45. సో 225కి 45 రిలేషన్ ఏంటిది 4 5 20 5 5 25. సో 225. ఓకే, సో మరి ఈ రెండింటిని కూడా కూడదాం. సో 15 + 5 3 3 5 8 48 48 5 5 8 40 4 5 20 240. ఓకే, సో సేమ్ అంతే, ఈ రెండింటిని కూడి ఇంటూ మల్టిప్లై ఎంత చేయాలి 5 చేయాలి. సో 30 + 15 ఎంత 45 45 225 మళ్ళీ అదే వస్తుంది కదా. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ స్పేస్ ఈక్వల్స్ టు URCEG అయినట్లయితే ప్లానెట్ ఈక్వల్స్ టు RNCP-GB అయినట్లయితే మిషన్ ఏ విధంగా రాస్తాం? SAEURCE అండ్ అదేవిధంగా ప్లానెట్ PLANRNCPGB. ఓకే, సో ఇక్కడ చూడండి SPU. ఓకే, టూ డిఫరెంట్స్ PQR ABC CDE EFG PQR LMN ABC NOP EFG PUV అన్ని కూడా 2 to 2 డిఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ మిషన్ MACHINE. ఓకే, సో M అంటే MNO ABC DE HIJ IJK NOP EFG. సో ఇది రావాలి OC, ఈ రెండు కాదు OC తర్వాత J వచ్చింది ఇక్కడ. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 39 20 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 5 315 21 అయినట్లయితే 9 486 18 అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటిది ఏ ఆప్షన్ ఉంది? సో మధ్యల సంఖ్య మల్టిప్లై అయితేనే వస్తుంది, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది, 300 నెంబర్ ఉంది, అక్కడ ఇచ్చిందేమో చాలా చిన్నది. ఓకే, 315. సో 21 5 26 26లో రావట్లేదు, మరి మల్టిప్లై చేద్దాం. 21 5 25లో 100 5 1 5 అంటే 105. 105కి 315 రిలేషన్ ఏంటిది ఇంటూ 3 315. ఎందుకంటే 5 3 15 100 3 300. ఓకే, సో 18 9 అండ్ ఇంటూ 3 చేస్తే 486. ఎస్, 9 3 27 7 56. ఓకే, పర్ఫెక్ట్. సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్ ఇది. సో 10 16 480 8 23 368 12 11 560 7 21 294. సో ఇది చూద్దాం. 10 16 160 163 480. సో ఇది అవుతుంది కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో 39 20 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్
8 5 12 అయినట్లయితే 2 6 22 అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్ ఏంటిది? ఓకే, సో పక్కపక్కనే ఉన్నాయి కదా. సో 13 ఒకటి తీసేద్దాం అనుకుంటే మరి ఇక్కడ 2 6 8 8 నుంచి ఒకటి తీసేది రావట్లేదు. 12 18 20 20లా 24లా. ఓకే, ఇది చూడండి 12 ప్లస్ 8 దట్ ఈక్వల్స్ టు 20. 20/4 that equals to 5. 22 plus 2 that equals to 24/4 that equals to 6. ఓకే, సో సేమ్ అంతే. 19 5 24 24లో బై 4 చేస్తే రావట్లేదు. 24/4 చేస్తే ఎస్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో 39 20 22 ఫిఫ్త్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బుక్ ఈక్వల్స్ టు బై ఎల్ఎల్పి అయినట్లయితే నోట్ ఈక్వల్స్ టు ఎంఎల్జీవీ అయినట్లయితే WORD వర్డ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? సో ఓకే YLLP. ఓకే KLMNOP. సో ఇది 16 అవుతుంది, ఇది వచ్చేసరికి మనకు ఎంత 11. 5 తేడా. ఆపోజిట్ ఉంది కదా, డైరెక్ట్ ఆపోజిట్. OL ఆపోజిట్ KP లేదా పీకే పవన్ కళ్యాణ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎన్కి ఎం ఆపోజిట్, ఓకి ఎల్ ఆపోజిట్, టీకి జి ఆపోజిట్, ఈకి బి ఆపోజిట్. మరి వర్డ్కి ఏది ఆపోజిట్? డబ్ల్యూకి ఏది ఆపోజిట్ అయితే డబ్ల్యూకి డి ఆపోజిట్ అయితే, ఎందుకంటే 23 ఇది 4 27 అవుతుంది. ఇది 15 15 20 15కి కింద కలిపితే 27 అవుతుంది. 15కి 12 కలపాలి. 12 కలపాలంటే ఎల్ రావాలి. డిఎల్గో ఇది ఒకటే ఉంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ 39 20 22 53లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, టీపీజీ ఈక్వల్స్ టు పీజీఈ అయినట్లయితే టీజేఎం ఈక్వల్స్ టు జేఎంటీ అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటిది ఏంటి? డిఫరెన్స్ ఉందా? లేదు. టీపీజీ ఈక్వల్స్ టు టీజీసీ. సో టీ ఇక్కడికి, జీ ఇక్కడికి, ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది. టీజేఎం జేఎంటీ. సో ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇది క్యూకే క్యూకే క్యూకియు ఫస్ట్ వన్ అవుతుందిగా, సింపుల్గా వచ్చింది. 6 10 20 20 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ దిస్ ఈస్ ద 1200th క్వశ్చన్, అంటే 200వ క్వశ్చన్ ఇది. ఓకే, 48 16 96 ఇదేమైంది? సో 16 మూల 48, అట్లా 23 ముళ్ళ లేదు, 32 ముళ్ళ ఇది వస్తుంది కానీ 32 లేదు ఆప్షన్స్లో. సో సంథింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ట్రై అయితే చేద్దాం. పన్నెండు 4 48, 48:16. సో 12 + 4 16. ఓకే, అండ్ సేమ్ అట్లే 108 21 చూద్దాం. 12 9 108 అయితే 12 + 9 21 అవుతుంది. ఓకే, సో ఈ రెండు కూడా మ్యాచ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 96. సో 12తో ఇది 12 ఇది 12 కాబట్టి ఇది 12 కాబట్టి ఇది 12 వదులుతాం. 12 ఎంబుల్ 96. 12 + 8 that equals to 20. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ స్టార్ మార్క్, ఎందుకంటే ఇది కొత్త మోడల్ అనమాట. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి 200 క్వశ్చన్స్లో ఈ మోడల్ రాలేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 4 11 31 అయినట్లయితే 3 9 25 అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్ ఏంటిది? సో 11 కాంబినేషన్ అనేది చాలా చాలా రేర్, అంటే ఈజీగా మనం ఆన్సర్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. 11 ముళ్ళ 33లోంచి 2 పోతే 31 వస్తుంది, కానీ 4 ఏం చేస్తుంది? సరే ఈ రెండింటిని కూడదామా? 11 + 4 15 వస్తుందిగా. ఎస్. సో 15 2 5 + 1 31. 9 3 12. 4 + 11. 3 + 9 12. 12 × 2 24. 24 + 1 20.
5. ఓకే. అండ్ సేమ్ అదే విధంగా మనకు అదే కాంబినేషన్ కలిగింది. సో 17 11 ఎంత, దీన్ని 18 2 36 36 ఒకటి ప్లస్ చేయాలి, ఇక్కడ మైనస్ చేస్తూనే వస్తుంది, ఇది రాదు. 10 10 2 ఇది రావట్లేదు. 18 18 2 36 ఇది రావట్లేదు. సో 15 6 21 15 ప్లస్ 6 21 ఇంటూ ఎంత చెప్పండి, 21 ఇంటూ ప్లస్ 1 43 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది 6 10 20 20 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పెయిన్ ఈక్వల్స్ టు ఏపీఎన్ఐ అయినట్లయితే ఎంఓడి ఈక్వల్స్ టు ఓఎంఈడి అయినట్లయితే జస్ట్ ఏమవుతుంది? టిఏఐఎన్ ఏపిఎన్ఐ ఎంఓడిఈ కాస్త ఓఎంఈడి జేయుఎస్టి ఏమవుతుంది? ఓకే. సో ఇది ఇట్లా ఇట్లా క్రాస్ అయింది, టిఎస్ యూజే టిఎస్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 16 20 20 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 392 7 అయినట్లయితే 1452 అనేది ఏమవుతుంది? అదే మనకు 810 అనేది 9 అయినట్లయితే. సో 9 ఎందులో పోతుంది చెప్పండి? 9 9 81 అంటే 90లో పోతుందిగా, 9 90లో. అండ్ 7 392 8 10 9. సో 9 స్క్వేర్ 81 ఇంటూ 10 చేస్తే ఇది వస్తుంది. కానీ ఇది అట్లా చేస్తే 49 ఇంటూ 10 చేస్తే రావట్లేదు. 9 క్యూబ్ చేస్తే 729 10 ఎస్ వస్తుంది. స్క్వేర్ క్యూబ్ రెండు కలిపితే మనకి ఇది వస్తుంది. సో సేమ్ అట్లనే 7 అంటే 7 స్క్వేర్ ప్లస్ 7 క్యూబ్ చేస్తే మనకు 392 వస్తుంది. ఎందుకంటే 7 7 49 ప్లస్ 7 7 49 49 7 చేస్తే మనకు ఇది వచ్చేస్తుంది. ఓకే. అండ్ అట్లాగే 14 52 అంటే సంథింగ్ క్యూబ్ ప్లస్ సంథింగ్ స్క్వేర్. ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ చూడండి, 10 10 10 అంటే ఇది ఎంత, 1000 ప్లస్ 100 1100. సో 1100 కాదు, ఇది తీసుకుంటే 12 12 144. అండ్ ఇది కూడా మనకు వేరియేషన్ వస్తుంది కదా. సో 12 అయితే ఎక్కువ అవుతుంది, 10 అయితే తక్కువ అవుతుంది, అంటే 11. 11 స్క్వేర్ 121 11 క్యూబ్ 1331 2 5 4 1. ఎస్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో 6 10 20 20 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? క్యూబులు రావాలి, స్క్వేర్లు రావాలి, ఖచ్చితంగా వస్తేనే మనం ఆన్ ద పేపర్ ఉంటాం. ఓకే, షార్ట్ లిస్టెడ్ దాంట్లో. నెక్స్ట్ క్వశ్చన్, 75 16 67 అయినట్లయితే 33 14 26 అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్ ఏంటిది? ఓకే. సో ఏది ఆన్సర్ అవుతుంది చెప్పండి? 75 16 67 అయినట్లయితే. సో 67కి 75కి డిఫరెన్స్ తీసుకుంటే ఈ రెండు పెద్ద నెంబర్లు ఈ మధ్యలో చిన్న నెంబర్ ఉంది, అన్ని అట్నే ఉన్నాయి. సో దీన్ని బట్టి దీన్ని ఫైండ్ అవుట్ చేయలేము, ఈ రెండింటిని పూర్తి ఇది రావట్లేదు. సో 75లోంచి 67 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8 2 16 వస్తుంది. ఓకే. సో 33లోంచి 26 తీసేస్తే మనకి 7 వస్తుంది. 7 2 14. ఓకే. సో 88లోంచి 76 పోతే దానికి ఇంటూ 2 చేసి ఇది రాదు. 64లోంచి 28 దాన్ని డబల్ చేసి ఇది రాదు. ఈ రెండింటి మీద డిఫరెన్స్ 3.5 ఉండాలి, ఉందా? కాదుగా. 96లోంచి 40 పోతే 56 వస్తే 56కి డబల్ కావాలి, సో ఇది కాదు. 29లోంచి 26 పోతే 3 3 2 6. సో 29లోంచి 26 పోతే 3 3 2 6. ఎస్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 57 39 అయినట్లయితే 82 ఏమవుతుంది? అదే 89 71 అయినట్లయితే.
57:39. సో ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్. సో డిఫరెన్స్ కనుక మనకు ఓకే అయితే 18 వస్తుంది, 89:71, 18 వస్తుంది, సేమ్ అంతే కదా, సింపుల్. 82:18 డిఫరెన్స్. సో 82 అంటే 72, 62, 62కి 2 ఎక్కువ 64. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 7, 10, 20, 22, 51లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 32, 166, 99 అయినట్లయితే 49, 230, 79 అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్ ఏంటిది? ఓకే, మధ్యది పెద్ద నెంబర్ ఉంది కదా, సో 32, 19 అంటే 30, ఇది 20 అనుకుంటే 32 అంటే ఇది 600కి వెళ్ళిపోద్ది, 600 చేంజ్ దగ్గరికి వెళ్ళిపోద్ది. కాబట్టి ప్లేస్ చేద్దాం. 32 ప్లస్ 19, 51. $49 plus 17, 66. ఓకే, సో 51 ముళ్ళ చేస్తే 153, దీన్ని ఇంటూ 3 చేస్తే 6 ముళ్ళ 18, 6 ముళ్ళ 18, 198. సో 166కి 153 తేడా ఎంత? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 13. సో 230కి 198 తేడా ఎంత చెప్పండి? 32 డిఫరెన్స్. ఓకే, సో ఈ 32, 13 మల్టిప్లై కూడా కావట్లేదు కదా, 13. ఓకే, సో ఈ రెండింటిని చూడండి, 32 మైనస్ 19 చేస్తే మనకు ఎంత వస్తుంది? 13 వస్తుంది. 49 మైనస్ 17 చేస్తే ఎంత వస్తుంది? 32 వస్తుంది. ఓకే, సో ఆ రెండింటిని కూడా డిఫరెన్స్ చేయాలి, యాడ్ చేయాలి, మల్టిప్లై చేయాలి, మళ్ళీ తర్వాత దాంట్లో దాన్ని తీసేయాలి. ఓకే, సో 36, 186. ఓకే, సో ఫస్ట్ చేద్దాం, డిఫరెన్స్ వస్తే ఇది చూద్దాం, అయినా డిఫరెన్స్ వస్తే వీటిలో వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ది లాస్ట్ది కదా, సో 36 ప్లస్ 21, సో 57. సో 57 ఫుల్ చేయాలి, అండ్ దాంతోపాటు దీనిలోంచి దీన్ని తీసే ఇది 5, 1, 5 ముళ్ళ 15, 7 ముళ్ళు 21 అంటే 171. 171కి 15 యాడ్ చేస్తే 6, ఇది 1, 186. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 7, 10, 20, 22, 51లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వైఆర్ఎఫ్ ఈక్వల్స్ టు యుఎన్బి అయినట్లయితే ఏఎల్ఎస్ ఈక్వల్స్ టు హెచ్ఓ అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్ ఏంటిది? సో చూడండి, వైఆర్ఎఫ్ యుఎన్బి. ఓకే, వై యుఎన్బి, 2 ఇది 6, 4 తేడా, 14, 18, 4 డిఫరెన్స్, 21, 25, 4 డిఫరెన్స్, డిఎల్ఎస్ డిహెచ్ఓ. ఇది 19, 15, 4 డిఫరెన్స్, 12, 8, 4 డిఫరెన్స్, 7, 3, 4 డిఫరెన్స్. ఓకే, సేమ్ అదే 4 డిఫరెన్స్ ఉండేటటువంటి ఓఎల్ లేదు, ఇది 15, ఇది 12, ఇది రావట్లేదు, 4 డిఫరెన్స్ ఉండాలి. ఈజీ 4 డిఫరెన్స్, ఎంఐ, ఎంపిఎల్, ఐఎల్హెచ్, 4 డిఫరెన్స్, 4 డిఫరెన్స్, 4 డిఫరెన్స్. ఎస్, సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 7, 10, 20, 22 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 77, 28 అయినట్లయితే 134, 47 అయినట్లయితే మనకి ఇక్కడ 189 ఏమవుతుంది? ఓకే, సో 77, 28, సో 28 ముళ్ళ 2 ముళ్ళ 6, 8 ముళ్ళు 24, 84. సో 77కి 84కి డిఫరెన్స్ ఎంత? 7. ఓకే, 47 ఇంటూ 3 చేస్తే
7 మూల 21, 4 మూల 12 అంటే 141. 141 నుంచి 134 పోతే 7 డిఫరెన్స్. ఓకే, సో సేమ్ అట్లనే మల్టిప్లై చేసి దీనికి 7 అంటే ఏం చేయాలి, 89కి +7 చేస్తే మనకు 7 9 7 6 96. సో 96 అనేది దీని యొక్క మల్టిపుల్, 32 యొక్క మల్టిపుల్ అంటే 32 × 3 96. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఏమొస్తుంది 32 × 3 దట్ ఈక్వల్స్ టు 96. సో 96 అంటే 89 డిఫరెన్సెస్ 7. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఈ 7 10 20 22 52 వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, జీకేవి ఈక్వల్స్ టు ఐఎంఎక్స్ అయినట్లయితే పిఎల్ఆర్ ఈక్వల్స్ టు ఆర్ఎన్టీ అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్ ఏంటిది? ABIMX. సో ఇది 22 24 అంటే 2 డిఫరెన్స్, 11 13 2 డిఫరెన్స్, 7 9 2 డిఫరెన్స్, PQR LMN RST. సో ఇది కూడా అంతే 2 డిఫరెన్స్. సేమ్ అట్లాగే 2 డిఫరెన్స్ కలిగినటువంటి యూ తర్వాత టీ, ఇది కాదు. ఈవి ఎంత డిఫరెన్స్ లేదు. WJ JKL WXY ఓకే OPQS. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 3 261 29 అయినట్లయితే 5 ఏమవుతుంది 360 24 అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్ ఏంటిది? సో చెప్పండి. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్వశ్చన్స్ లకు కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఆ 261 360 పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నాయి. సో 29 మూల 30 మూల అంటే 90, 29 మూల ఎంత 87, 261 అంటే ఈ మూల 261, 29 ముళ్ళ 87, 87 ముళ్ళ. ఓకే, సో 24 5ల 24 5ల మళ్ళీ దాన్ని మల్టిప్లై 3 చేసేయాలి. సో 15, 24 15 24 10లో 240, 24లో సగం 12 అంటే మొత్తం 360. ఓకే, ఈ మ్యాచ్ అవుతుంది. సేమ్ అదే కాంబినేషన్లో ఈ కింద వాటిలో ఏది వస్తుంది? 24 13ల 24 10లని ఇది వచ్చేస్తుంది. ఓకే, ఇది కాదు. 3 మూల 9 28 9ల ఇది రావట్లేదు. 11 ఏళ్ళ 77 77 ముళ్ళ 7 ముళ్ళు 21, ఇది 231. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో 7 10 20 22 53లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 9 25 49 అయినట్లయితే 121 169 225 అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, 9 25 49. సో 9 అంటే మనకి ఇక్కడ అన్ని వర్గాలే కనిపిస్తున్నాయి కదా, అంటే 9 అంటే 3 స్క్వేర్ అండ్ దాని తర్వాత 5 స్క్వేర్ అండ్ దాని తర్వాత 7 స్క్వేర్. 121 అంటే 11 స్క్వేర్ 13 స్క్వేర్ 15 స్క్వేర్. ఓకే, సో ఎన్ని స్క్వేర్లు ఉన్నాయి? సో ఇది స్క్వేర్ అవుతుందా? 88 స్క్వేర్ కావట్లేదు. సో ఇది చూడండి 81, 9 స్క్వేర్ 11 స్క్వేర్ 13 స్క్వేర్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, ఎందుకంటే అది మొత్తం కూడా వర్గాలే కదా. ఓకే, సో 7 10 20 22 53లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 15 405 9 అయినట్లయితే 13 273 7 అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో 15 9 పోతుందా? 15 9 ఎంత 135, 135కి 405కి రిలేషన్ చూద్దాం. 15 9 135, 135 ముళ్ళ చూద్దాం. 35 ముళ్ళ 105 కాబట్టి ముళ్ళ అయితే 405 వస్తుంది. ఎస్. సో 13 ఏళ్ళ మళ్ళీ ఎట్లా మళ్ళీ 3 చేయాలి ఇక. 7 ముళ్ళు 21, 21 13ల. ఓకే, సో ఇదంతా వర్కౌట్ అవుతుంది. సేమ్ అదే కాంబినేషన్. ఫస్ట్ చూద్దాం, వర్కౌట్ కాకుండా రిమైన్ చూద్దాం. 11 5ల 55, 55 ముళ్ళ 165. ఎస్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనకి 11 10 20 20 51లో వచ్చినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 2 6 22 అయినట్లయితే 4 13 47 అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్ ఏంటిది?
2 6 22. సో 2 + 6 8, 8 మూల 24 నుంచి 20 చేసేస్తే 4 13 17, 17 4 లేదు అట్లా కావట్లేదు. 12 2ల 6 2ల 12 ప్లస్ చేద్దాం. ప్లస్ చేస్తేనే సింపుల్గా అవుతుంది. 6 + 2 6 + 2 8. 8 ఎందులో పోతుంది? 8 2ల 16, 8 మూల 24, 24 నుంచి 2 తీస్తే 22 వస్తుంది. ఓకే, యాడ్ చేయమట్లే 4 + 13 17, 17 మూల 51, 51లోంచి ఇక్కడ మనం ఎంత తీసేద్దాం? 4 తీసేస్తే 47. ఓకే, ఫస్ట్ డిజిట్ని తీసేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ డిజిట్ని తీసేయాల్సి వస్తుంది. ఓకే, సో సేమ్ అట్నే 7 4 11, 11 మూల 33. సో అది మనకు వర్కౌట్ కావట్లేదు. 29 35 ఇది అసలే రాదు పెద్దది. 23 41 ఇది లేదు. 9 5 14, 14 మూల ఎందులో పోతుంది చెప్పండి? 42, 42లోంచి ఫస్ట్ లెటర్ ఎంత? 9 53. ఎస్, సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇది 11 10 20 22 51లో వచ్చినట్టు మన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 6 27 కే రిలేషన్ ఉందో 12 54 కే రిలేషన్ ఉందో సేమ్ అదే రిలేషన్ ప్రకారంగా 8 కే రిలేషన్ ఉంది. 6 4 24, 12 4 48, 6 4 24 ప్లస్ 3 27, 12 4 48 ప్లస్ 6 54. సో ఇది 12లో సగం, ఇది 6లో సగం. అండ్ అట్లాగే 8 8 4 32, 32 8లో సగం ఎంత? 4 అంటే 36. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ జేఈ పాండపల్లి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం అయితే రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ డేటా అనేది గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏసీఆర్ ఈక్వల్స్ టు బీడీఎస్ అయినట్లయితే జియూఎక్స్ ఈక్వల్స్ టు హెచ్బిఐ అయినట్లయితే సేమ్ అదే కాంబినేషన్ కలిగినటువంటి ఆప్షన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో మనకు ఏసీఆర్ బీడీఎస్. ఓకే, సో చూడండి ఏసీఆర్ బిడిఎస్. సో ఏబి సిడి ఆర్ఎస్ టిహెచ్ యుబి ఎక్స్వై సేమ్ అట్లా పక్క పక్కనే వస్తుంది. కే ఎస్ తర్వాత కే వస్తా రాదు, ఎం తర్వాత ఎన్, క్యూఆర్ ఎఫ్జి. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో పక్క పక్క నెంబర్ లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 15 4913 8కి ఏది అవుతుంది? అదే 11కి 2197 అయితే. సో చూడండి ఇది క్యూబ్లే అనుకుంటా మొత్తం ఇదంతా కూడా. సో 1331, సో 2197 అనేది 13 క్యూబ్, ఇది 11కి. 15కి ఇది 17 క్యూబ్. ఎందుకంటే ఇదే వీడియోలో మనం చేసినాం కాబట్టి, అంటే ఇది మనం ఎనాలజీలో చేసినాం కాబట్టి. 8కి ఇక్కడ 1000 అట్లా కనిపిస్తుంది. 1000 101 11 1001 1003 ఇది తీసుకుంటే ఇదే ఆన్సర్. క్యూబ్ ఇది ఒకటే ఉంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఏమవుతుంది? 8 + 2 ఇది 17 అంటే 15 + 2 క్యూబ్. ఇది 11 కాబట్టి 11 + 2 క్యూబ్, అప్పుడు 13 అవుతుంది. సో అండ్ అదేవిధంగా రీసెంట్గా రైల్వే కండక్ట్ చేసినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైతే ఆర్థమెటిక్ టాపిక్ ఉందో ఆర్థమెటిక్ సంబంధించినటువంటి చాప్టర్ల వారీగా అండ్ అదేవిధంగా షిఫ్ట్ల వారీగా ఏదైతే ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో మీకు అయితే అవైలబిలిటీలో ఉంది. ఈ యొక్క డేటాని ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకేనా? అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ ఎనాలజీ. అరౌండ్ 217 క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కషన్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇక ముందు చెప్పబోయేటటువంటి చాలా క్వశ్చన్స్ కూడా మనకు 100+ ఉంటాయి. ఓకే, సో 32 56 అయినట్లయితే 52 ఏమవుతుంది? అదే 42 అనేది 66 అయినట్లయితే 32 56 42 66 అయినట్లయితే 52 ఏమవుతుంది? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమి? ఎందుకంటే
ఇక్కడ 40, ఇక్కడ 30, ఇక్కడ 60, ఇక్కడ 50. అంటే డిఫరెన్స్ ఎంత ఇక్కడ 24 డిఫరెన్స్, ఇక్కడ 24 డిఫరెన్స్. సో దీన్ని కూడా 24 కలిపేస్తే 4 2 6 7 76. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడతో మనకి ఏమైపోయింది, సక్సెస్ఫుల్గా ఎనాలజీ అనేటటువంటి టాపిక్ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకో టాపిక్ని స్టార్ట్ చేద్దాం, కోడింగ్ అండ్ డీకోడింగ్. ఓకే. అండ్ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్ స్పెషల్గా సైన్స్ న్యూమరికల్స్ అంటే సైన్స్ ప్రాబ్లమ్స్ అండి. మీకు ఇక్కడ చాప్టర్ల వారీగా విత్ డీటెయిల్ ఫార్ములాస్ కూడినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఇది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెటీరియల్స్ని అయితే ప్రిపేర్ అవ్వాల్సిందే ఫర్ ద ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వర్షన్లో మనం అయితే రెడీ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మన యొక్క రైల్వేకి అయితే పర్ఫెక్ట్. ఓకే. అండ్ అదేవిధంగా లూసెంట్ జీకే సంబంధించినటువంటి ఆల్రెడీ లేటెస్ట్ ఎడిషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు బిట్స్ గురించినటువంటి డిస్కషన్ కూడా అవుతుంది కదా క్యాండిడేట్స్ నుంచి కావాలి అని ఎన్టీపీసీ పాయింట్ ఆఫ్లో. సో దాని గురించినటువంటి వర్కౌట్ కూడా ప్లాన్ అయితే చేద్దాము. సో మీరు యొక్క డేటాని అయితే ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి, దీని తర్వాత మనం ఆ యొక్క బిట్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేద్దాం. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది ఒక లూసెంట్ జీకే. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటాని అయితే గ్యాదర్ చేసుకోండి. మీకు అసలు సబ్జెక్ట్ రాని వాళ్ళు కూడా ఒక బేసిక్ లెవెల్ వచ్చేంత వరకు, బేసిక్ లెవెల్ ఉన్న వాళ్ళకి అడ్వాన్స్డ్ లెవెల్ వచ్చేంత వరకు ఇది అయితే హెల్ప్ అవ్వడం జరుగుతుంది. 12 సబ్జెక్ట్స్ వస్తాయి, 1200+ పేజెస్ అయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఓకే. అండ్ జస్ట్ 249 రూపీస్కి మీకు ఇది ఆఫర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కెరీర్ సెట్ అకాడమీ యాప్ నుంచి ఒక కంటెంట్ని అయితే గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఎవరైతే ఇంకా సిబిడి టెస్ట్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ గొప్ప శుభవార్త ఏంటి అంటే మనకు సతీష్ ఎడ్యుటెక్ ఛానల్ తరపున ఈ యొక్క గ్రూప్ డి లెవెల్ 1 సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది తెలుగు మీడియంలో. సో 25 గ్రాండ్ టెస్టులతో మీకు డేటా అయితే అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అయితే ఉపయోగించుకోండి. అండ్ మన యొక్క ఛానల్ తరపున మీ అందరూ కూడా గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ అవైలబిలిటీలో ఉంది కదా. ఇంకా ఎవరైతే ఒక కోర్సులో జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియోలో మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ యొక్క క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. Yeah.